ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు. నేటి ధ్యాన అంశము న్యూ క్రియేషన్ లైఫ్, క్రొత్త సృష్టి జీవితము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. 2 Corinthians chapter 5 verse 17. కాగా ఎవడైనను క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. Therefore, if anyone is in Christ, the new creation has come. The old has gone, the new is here. మరి ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మరి మనము ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఇఫ్ ఎనీవన్, ఏ భేదం లేదు పిల్లలు, ఎవరైనా సరే, ప్రతి ఒక్కరికి కూడా, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందకుండా ఉన్నారని చెప్తుంది. అందరూ పాపులే. ఎవ్రీవన్ నీడ్స్ క్రైస్ట్. మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ రక్షణ ఇది అవసరమై ఉంటున్నది. కాబట్టి క్రీస్తు ద్వారా నూతన సృష్టి, నూతన జన్మ అనుభవము, మరి పాత అలవాట్లు, పాతలు పోయి మరి క్రొత్త అవటం అనేటువంటిది మనం చూస్తున్నాం. మరి ఒక క్యాటర్ పిల్లర్, గొంగళి పురుగును మనం చూసినట్లయితే అది ఏదిగా మరి ఆ కుక్కంలో మూసుకొని పోయి ఉంటుంది. కానీ ఒకరోజు కొత్త రెక్కలతోటి, కొత్త స్వేచ్ఛతోటి మరి ఒక సీతాకోక చిలుకగా, బటర్ఫ్లైగా మారి పిల్లలు ఎంతగా విత్ న్యూ వింగ్స్ అండ్ న్యూ ఫ్రీడమ్, ఎంతగా చూడటానికి ఎంతో ఆశ్చర్యంగా లేకపోతే అద్భుతంగా ఉంటుంది పిల్లరా. దిస్ ఈస్ ద మిరకల్ ఆఫ్ రిజరక్షన్ లైఫ్. కాబట్టి మనం తెలుసుకోవాలి, ఇది పునరుద్ధాన జీవితం యొక్క అద్భుతం పిల్లరా. మన యొక్క జీవితాలు కూడా ఒకప్పుడు ఎంతో మురికితోటి, పాపంతోటి, రోతతోటి పిల్లరా, ఎన్నో పాస్ట్ హిస్టరీస్ తోటి, ఎన్నో పిల్లరా చేదు అనుభవాలతోటి ఉన్నటువంటి మన యొక్క జీవితాలు క్రీస్తు ద్వారా మారు మనసు, టోటల్ యూటర్న్, కంప్లీట్లీ sacred, separated and sanctified life పిల్లరా. కాబట్టి దిస్ మరి ఈ రోజు పిల్లరా మరి ప్రతి ఒక్క విశ్వాసి కూడా మరి 2 సంవత్సరాల క్రితము యేసు ప్రభు వారు పిల్లరా ఆ యొక్క సమాధి నుంచి ఏ రీతిగా లెగిచి పిల్లరా మరి పునరుద్ధాన జీవితంతో ఉంటున్నాడు. ఆ రీతిగా మనం కూడా, ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆ రీతిగా జీవించడానికి, కొత్త సృష్టి జీవితం పిల్లరా జీవించడానికి ఆస్కారం ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మరి న్యూ క్రియేషన్ లైఫ్, నాట్ మేర్ ఇంప్రూవ్మెంట్. ఇదేదో కేవలం మెరుగుదల కాదు పిల్లరా. ఇట్ ఈస్ గాడ్ సావరిన్ యాక్ట్ ఆఫ్ మేకింగ్ అస్ ఎంటైర్లీ న్యూ. కాబట్టి ఇది దేవుడు మనల్ని పూర్తిగా కొత్తగా చేసేటటువంటి ఆయన సార్వభౌమ చర్య పిల్లరా, సావరిన్ యాక్ట్. ఆయన యొక్క అనుకుంటే ఏదైనా చేయగలడు. మట్టి నుంచి ఏ రీతిగా పిల్లరా మనుషులను చేసి ఉంటున్నాడు, ఆ రీతిగానే మరలా పాత ఆదాము నుంచి అందరూ కూడా పాపం చేయుచున్నారు. కానీ కొత్త ఆదాము నుంచి జీవము, నూతన జీవము, నూతన జన్మభావము, పాత స్వభావం పోయి కొత్త ఆధ్యాత్మిక DNA అనేటటువంటిది ఇంప్లాంట్ అవ్వటం అనేటువంటిది మనం చూస్తున్నాం పిల్లారా. ఇక్కడ మరి పౌలు భక్తుడు అపోస్తలకు మరి ఇట్ ఈస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అపోస్టలిక్ డిఫెన్స్ అని చెప్పి మనం చెప్పవచ్చు. పౌలు అపోస్తలుగా తన సమర్థన సందర్భంగా రాసినటువంటిది పిల్లలు. ఒకప్పుడు అయితే ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్, ఎవడైనా క్రీస్తునందున మరి చూడండి, ఉన్న ఎడల అంటున్నాడు, వైటల్ యూనియన్ విత్ ద రిజన్ సేవియర్ బై ఫెయిత్. విశ్వాసంతో పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుతోటి అంటగట్టబడినటువంటి జీవిత సంబంధం పిల్లలు. ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇన్ క్రైస్ట్, వాళ్ళు ఏంటండి, ద న్యూ క్రియేషన్ హ్యాస్ కమ్. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎల్లవాడు నూతన సృష్టి, ఆ న్యూ క్రియేషన్ పిల్లరా, a brand new creation. దాన్ని కైటీసిస్ అని చెప్పి అంటాం. నాట్ రెనోవేషన్, మరి రిక్రియేషన్. ఇది నూతన సృష్టి, కొత్త సృష్టి ఉనికిలోకి వస్తుంది. ఇదేదో మరమ్మత్తు లేకపోతే పునః సృష్టి కాదు. కానీ పిల్లలు, ఇదంతా ఆల్ టుగెదర్ న్యూ క్రియేషన్. మనకు ఆ పాత మరి అగస్టిన్ భక్తుడు అన్నాడు, ఇది పాత అగస్టిన్ కాదు అన్నాడు. ఎస్ పిల్లల, మరి మన యొక్క ఇక నువ్వు జీవించుచున్నది నేను కాదు కానీ క్రీస్తు అని పౌలు భక్తుడు అంటున్నాడు.
మన యొక్క జీవితంలో కూడా అటువంటి మార్పు అవసరమై ఉంటున్నది. ద వరల్డ్ హ్యాస్ కమ్, నూతన సృష్టి అంతేకాదు పాతవి గతించను. కాబట్టి ఇప్పుడు ఆ పాత అలవాట్లు అవన్నీ కూడా పోవాలి. ఆ చచ్చినటువంటి స్థితికి రావాలి. పాత స్వభావం, పాత విలువలు, పాప బానిసత్వం ఇవన్నీ కూడా గతించవలసినటువంటి అవసరత మన యొక్క జీవితాల్లో ఉంటున్నది. ఒకవేళ పేరు క్రైస్తవులు అని చెప్పుకొని ఇంకా పాత అలవాట్లు, పాత స్వభావము, ఆ యొక్క తలంపులు, ఆ పాత కోరికలు అవన్నీ కూడా పిల్లరా ఉన్నట్లయితే ఇంకా మరలా టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ రాలేదనే పిల్లరా. కాబట్టి ఈ వాక్యం చెప్తుంది, ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్, ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి. ద న్యూ ఈజ్ హియర్, ఇదిగో కొత్తవాయను. ద న్యూ ఈస్ ప్రజెంట్ రియాలిటీ. నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో ఇది మనం అనుభవించవచ్చు. 17 సంవత్సరంలో అప్పుడు యవనస్తుడిగా పిల్లరా, నేను ఎప్పుడైతే క్రీస్తున్నా ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించుంటున్నానో ఐ కెన్ సీ వెంటనే పరిశుద్ధాత్మ నడిపింపు, నా యొక్క హృదయ మార్పు పిల్లరా, ఆ పశ్చాత్తాపము, కనువిప్పు పిల్లరా, మరి మారు మనసు అనుభవము, రక్షణ చేత ఎన్నో చూడండి దేవుని కుమారులుగా అనుపెట్టము, ఆ అభయము, ఆ యొక్క నిశ్చయత పిల్లరా, ఆ ధైర్యము, ఆ కాన్ఫిడెన్స్, ఆ యొక్క మార్పు లైఫ్ స్టైల్లోనే జీవిత గురి గమ్యం మారిపోయి ఉంటున్నది. ఇంకా అప్పటి నుంచి కూడా ఇట్ ఈస్ మై హార్ట్ ఈస్ ఫర్ మిషన్స్, అన్రీచ్డ్ ప్లేసెస్కి వెళ్ళాలని ఆ రీతిగా తహతహలాడుతూ పిల్లలు ఎన్నో ప్రదేశాలకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి దీనిలో భాగంగా మరి 3 విషయాలు మనం వింటున్నాము. ఒకటి, రీబోర్న్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఆ యొక్క మారు మనసు జన్మ అనుభవం పిల్లరా. మరి ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ద డోర్ వే, అది పిల్లరా, అది ఒక ద్వారం. క్రీస్తు నేనే ద్వారం అంటున్నాడు. దాని ద్వారా మనము అందులో సురక్షితము, అందులో క్షేమం పిల్లరా. ప్రయాసపడి భారం వహించిన నా జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తుంటున్నాడు. వి రిసీవ్ ఆ బ్రాండ్ న్యూ ఐడెంటిటీ. క్రీస్తునందున్న ద్వారం ద్వారా మనకు ఒక కొత్త ఐడెంటిటీ, గుర్తింపు అనేటటువంటిది పిల్లలు. ఒకప్పుడు ఎందుకు కూడా పనికిరావు, మనకు ఎటువంటి గుర్తింపు ఇది లేదు, ఐసోలేటెడ్, మరి ఎంతో సెక్లూడెడ్, ఎంతో హిపోక్రటిక్ లైఫ్, ఆ రీతిగా ఉన్నటువంటి నన్ను దేవుడు మార్చి పిల్లారా ఈనాడు గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక మందితో పరిచయము, గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారు గొప్ప సేవకులు, మరి నాయకులతోటి పిల్లరా కనెక్ట్ అవటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎ ప్రిజనర్ ఆన్ డెత్ రో రిసీవ్స్ పార్డన్ అండ్ ఎ న్యూ నేమ్. కాబట్టి ఒక మరి మరణ శిక్షలో ఉన్నటువంటి ఖైదీకి క్షమాభిక్ష వచ్చినప్పుడు తనకు ఒక కొత్త పేరు పిల్లరా. తను నో మోర్ హీ విల్ లివ్ ఇన్ దట్ సేమ్ థింగ్, బట్ ఒక రెన్యూడ్ స్ట్రెంగ్త్ తోటి ఒక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడం అనేది మనం చూస్తాము. యువర్ ఓల్డ్ ఐడెంటిటీ డైడ్ విత్ క్రైస్ట్. మనం తెలుసుకోవాలి పిల్లారా, మన యొక్క పాత గుర్తింపు క్రీస్తుతో కూడా చనిపోయింది. ఇక నువ్వు జీవించుచున్నది నేను కాదు కానీ క్రీస్తే అని చెప్పి పౌలు భక్తుడు అంటున్నాడు. ప్రియులారా, కాబట్టి యువర్ న్యూ ఐడెంటిటీ రోజ్ విత్ హిమ్. క్రీస్తు తోటి కూడా ఆయన ఏ రీతిగా చనిపోయి మృతుల్లో నుంచి లేచినట్టు ఆ రీతిగా మనము కూడా పిల్లరా ఆ బాప్టిజం ద్వారా మనము మరలా మరి నూతన ఉద్యమంతో, నూతన జన్మ అనుభవంతో మనము మరి ఒక గుర్తింపు అనేటటువంటిది ఉంటుంది. మనము ఇప్పుడు మరి దేవుని యొక్క పిల్లలము, సహవారసులము, స్వర్గ పౌరులము, పరలోక సిటిజన్స్ పిల్లలు. యువర్ చైల్డ్ ఆఫ్ గాడ్, కో హెయిర్ అండ్ సిటిజన్ ఆఫ్ హెవెన్. ఎంత గుర్తింపు పిల్లలు. ఇక లోకపరంగా ఈ యొక్క యుఎస్ సిటిజన్షిప్ ఆర్ ఇండియన్ సిటిజన్షిప్ ఇవి అవి కాదు, కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమే, ఒక గుర్తింపు. కానీ పిల్లరా పరలోక వారసత్వం పిల్లారా, మరి అంతేకాకుండా సహవారసులం, కో హెయిర్ పిల్లారా, దేవునితో క్రీస్తుతో పాటు మనం కూడా సహ పౌరులుగా ఉంటాము. అటువంటి గొప్ప ఐడెంటిటీ మనకు ఉంటున్నది. రెండవదిగా, రిలీజ్ ఫ్రమ్ ద ఓల్డ్ లైఫ్. కాబట్టి ఆ న్యూ కొత్తదనం వచ్చినప్పుడు ఆ గొంగలి పురుగులో నుంచి ఏ రీతిగా పిల్లరా అది వస్తుందో, మరి బటర్ఫ్లైగా మారుతుందో పిల్లల రూపాంతరం చెందటం, ట్రాన్స్ఫర్మేషన్, పాత జీవితం నుంచి విడుదలైన జీవితం, ఆ ఫ్రీడమ్ తోటి, స్వతంత్రంతో పిల్లల ఒక ఎంతో ఇన్నర్ జాయ్ తోటి పిల్లల ఎలుగెత్తి ప్రార్థిస్తాం. ఎంతో హృదయ సంతోషంతో స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, సేవిస్తూ, మహింపరుస్తూ ఉంటాం పిల్లల. ద వరల్డ్ హ్యాస్ గాన్ పాస్డ్ అవే కంప్లీట్లీ. పాతవి గతించెను పూర్తిగా.
చూడండి పిల్లల, పాతవి గతించను అని చెప్పి అంటారు. పాత అలవాట్లు, పాత రోత అలవాట్లు పిల్లల, ఆ పాపము పిల్లల, లోకము, ఆ లోకంలో ఉన్నటువంటి అన్ని కూడా పిల్లలు, ఇవన్నీ కూడా పోతవి. నేత్రాస, జీవపు డంబము, అక్కు డంబము, మరి తండ్రి పిల్లల, ఇవన్నీ కూడా పిల్లల, ప్రైడ్ ఆఫ్ లైఫ్, లస్ట్, ఇవన్నీ కూడా పిల్లల పోయి మనలో ఎంత ఒక గురి గమ్యం కలిగి మనము ముందుకు వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది. లాజరు యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఆ యొక్క ఆ గ్రేవ్ క్లోత్స్, టేక్ ఆఫ్ ద గ్రేవ్ క్లోత్స్, ఆ సమాధి బట్టలు అవన్నీ కూడా తీసివేయటం పిల్లలు, జీవించ జీవంతో పిల్లల జీవించటం అనేటటువంటి మనము గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి మూడవదిగా రెన్యూడ్ ఫర్ ద న్యూ లైఫ్, కొత్త జీవితం కోసం పునరుద్ధరణం. మరి కాబట్టి పిల్లరా, ఇదిగో పాతవి గతించిన, ఇదిగో క్రొత్త వాయును అని చెప్పి మనము ఇక్కడ ఈ యొక్క పాఠ్య భాగంలో మనం చదువుకుంటాం. ఇదిగో కొత్త వాయును, కొత్త జీవితం పిల్లరా, ప్రస్తుతం నిరంతర వాస్తవం, ప్రజెంట్ ఆన్ గోయింగ్ రియాలిటీ మన యొక్క జీవితంలో. నీవు నేను ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క రియాలిటీని మనం పొందగలం పిల్లరా. బ్యాటర్డ్ ఓల్డ్ కార్ రీబిల్డ్ ఫ్రమ్ ద చాసిస్ ఆఫ్. కాబట్టి పిల్లరా, ఆ పాత బ్యాటరీ ఆటేట్లో నుంచి కొత్త ఇంజన్ ఇవి వచ్చినప్పుడు ఎంత రెన్యూడ్ దీనితో పిల్లరా అది ముందుకు వెళ్ళటం అనేటటువంటిది మనము గమనిస్తూ ఉంటాం పిల్లరా. కాబట్టి ద హోలీ స్పిరిట్ రెన్యూస్ అస్ డైలీ. కాబట్టి మన యొక్క జీవితాల్లో ప్రతి దినం కూడా పరిశుద్ధాత్మ చేత కడగబడుతుంటాము, ఉజ్జీవింపబడుతుంటాము, పునరుద్ధరింపబడుతున్నాము. ద న్యూ ఈస్ హియర్, ఇదిగో కొత్త వాయును, ఇదిగో. కాబట్టి పిల్లరా, క్రీస్తులో కొత్త ధనము, నూతన అందం, నూతన అలవాట్లు, నూతన తలంపులు, నూతన కోరికలు, క్రీస్తు కొరకు పరిగెత్తేటటువంటి పాదాలు, రెడీ టు గో ఎనీవేర్ గాడ్ సెండ్స్ us పిల్లరా. కొన్ని వాక్యాలు చదువుకుందాము దీనికి రిలేటెడ్ గా. గలతీయులకు 6:15 చూస్తే, కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోయినా ఉందేమీ లేదు. కొత్త సృష్టి పొందుట. ఫర్ ఇన్ క్రైస్ట్ జీసస్ నైదర్ సర్కంసిషన్ అవైలెత్ ఎనీథింగ్ నార్ అన్సర్కంసిషన్ బట్ ఎ న్యూ క్రీచర్. వాట్ కౌంట్స్ ఇస్ ద న్యూ క్రీచర్. కొత్త సృష్టి మాత్రమే ముఖ్యమైనటువంటిది పిల్లారా. ఎఫెసీ 2:10 చూస్తే, మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఏంటండి, ఆయన చేసిన, వీఆర్ గాడ్స్ హ్యాండీ వర్క్. మనము క్రీస్తులో సృష్టింపబడినటువంటి దేవుని కార్యం పిల్లారా, క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్. కాబట్టి గాడ్స్ హ్యాండీ వర్క్ పిల్లలు, అప్రూవ్డ్ బై గాడ్. మరి క్రీస్తు చేత దేవుని యొక్క మంచి పనులు చేయటానికి దేవుడు మనల్ని ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ గా దేవుడు వాడుకోబోతున్నాడు పిల్లారా. కాబట్టి రోమీయులకు 6:4 కూడా, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడనే అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కాబట్టి పిల్లల, బాప్తీసం ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నమ్మి బాప్తీసం పొందినటువంటి వాడే రక్షింపబడిన. ఉదయంలో మరి యేసును ప్రభుగా రక్షకుడిగా అంగీకరించటము, తర్వాత బహిరంగంగా పిల్లల మరి ఒప్పుకోవటము, నేను క్రీస్తు కొరకు జీవిస్తాను. ఎప్పుడైతే ఆ బాప్తీసం ద్వారా మనము క్రీస్తు యొక్క ముంచబడినటువంటి లెగిచినప్పుడు పిల్లరా, మరి క్రీస్తు తోటి ఆ దేవుని యొక్క వాగ్దానము, ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ బాప్టిజం తీసుకొని లెగిచినప్పుడు ప్రియ దేవుడు పరలోకం నుంచి చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. కాబట్టి మనం కూడా ఆ యొక్క బాప్టిజం పొందటం అనేటటువంటిది అవసరము. ఎజ్కేలు 36:20 చూస్తే, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండా మీలో నుండి తీసివేసి మాంసపు కొండను మీకు ఇచ్చేదను. ఒక వాగ్దానం ప్రియులారా. నూతన హృదయం నీకు నాకు అవసరం ఏంటంటే, కఠిన హృదయం, గర్వపు మాటలు, హృదయం లోపల నుంచి ఏది వస్తే అదే పిల్లరా. మంచి వాడైతే మంచి తన యొక్క హృదయంలో నుంచి మరి మంచి అనేటువంటిది రావటం అవుతుంది. అవుట్ ఆఫ్ ద ఓవర్ఫ్లో ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్. కాబట్టి పిల్లల, నూతన హృదయం మనకు అవసరమైనటువంటి నూతన స్వభావం దేవుడు మనకు కలుగజేస్తాడు పిల్లల. న్యూ నేచర్, ఇట్స్ ఆల్ టుగెదర్ న్యూ, బ్రాండ్ న్యూ పిల్లలు. అటువంటి అది అవసరమై ఉంటున్నది. అండ్ దట్ ఈస్ క్వైట్ పాసిబుల్. మన ప్రతి ఒక్కరి జీవితంలో, నా యొక్క జీవితంలో అది అనుభవంతో నేను చెప్తున్నాను పిల్లరా. కాబట్టి ప్రతి దినం కూడా ఈ యొక్క మరి వాగ్దానము 2 కొరింథీ 5:17 రాసినటువంటి రీతిగా, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల
ప్రతి దినం కూడా పిల్లలు ఈ వాగ్దానాన్ని మనం చదువుదాం, ప్రకటిద్దాం. మరి అంతేకాకుండా పుటాన్ ధరించండి. క్రీస్తును మనం ధరించవలసినటువంటి వారం అంటున్నాం. ఇట్ ఈస్ అ డైలీ అఫర్మేషన్. మరి రెండవదిగా లివ్ ఇన్ కమ్యూనిటీ. మనంతరం ఒక్కళ్ళం కాదు, కానీ పిల్లల సహవాసం అవసరం. సమాజంగా కూడుకొనుట అనేటటువంటిది అవసరము. క్రీస్తు కొత్త సృష్టి కుటుంబం, ద క్రియేషన్, న్యూ క్రియేషన్ ఫ్యామిలీ పిల్లల సంఘము అసోసియేట్ అయ్యి యాక్టివ్గా ఇన్వాల్వ్ అవటము. అండ్ ఆల్సో షేర్ ద గుడ్ న్యూస్, ప్రకటించటం పిల్లల. మనల్ని ఒక ప్రదేశంలో ఉంచి ఉంటున్నాడంటే యూ నీడ్ టు థింక్ దట్ ఈస్ ద మిషన్ ఫీల్డ్ ఫర్ యూ. ఆ ప్రాంతంలో మరి ఉద్యోగ రీత్యా, మరి విద్యా రీత్యా పిల్లల, పరిచర్య రీత్యా అనేక రీతులుగా అనేక ప్రాంతాలకు దేవుడు పంపిస్తున్నాడు. ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని చెప్పి కోరుకుంటాడు. ఆ ప్రాంతంలో దేవుని కొరకు నమ్మకంగా, నీతిగా మరి ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. ఆ రీతిగా ఉండటానికి దేవుడు సహాయం చేయనుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన, మీరు వాగ్దానం చేసినటువంటి యొక్క నూతన జీవిత అనుభవం బట్టి తండ్రి వందనాలు, స్తోత్రం. ప్రతి ఒక్కరం కూడా ప్రభు ఆంతరంగిక మారు మనసు ప్రభు తండ్రి మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. నమ్మదగిన దేవుడు ప్రభు క్రీస్తును మా కొరకు పంపించి ఉంటున్నాడు, మృత్యుంజయ లెగ్చి ఉంటున్నాడు ప్రభు. ఒక గొప్ప నాయన అటువంటి బాప్తీసంతో ప్రభు తండ్రి మేము కూడా తండ్రి ఆ రీతిగా తండ్రి ఇంకా ఎంతమంది ప్రభు మిమ్మల్ని ఎరుకుంటున్నారు, వారు మిమ్మల్ని తెలుసుకొని నమ్మి ప్రభు బాప్తీసం పొంది ఆ రక్షణ అనుభవంతో ప్రభు నూతన జన్మ అనుభవంతో మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థ గురి ఇంట్లో రేసు నామంలో వారికి స్వస్థత దయచేయండి, విజయం దయచేయండి. నమ్మదగిన దేవుడు ప్రభు, కరుణగల దేవుడు ప్రభు, కృపగల దేవుడు నాయన తండ్రి. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా తండ్రి మంచి జీవిత భాగస్వాములు దయచేయండి. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునాలు మీకు అందరికి కూడా వందనాలండి. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఈ యొక్క వాక్యం ద్వారా దీవించబడితే లింక్ మీ యొక్క ఫ్రెండ్స్ కు, బంధుమిత్రులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.